ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. అంటే చాలా మంది ఉన్నారు కదా అమ్మతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు. అవును. ఎవరికైనా కానీ ఈ పరిస్థితి తెలిసి ఇదిగో మేము సపోర్ట్ చేస్తాము అని హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, ఎంతమంది ఉన్నారు, సూర్యకాంతం గారు, జగ్గయ్య గారు, శోభన్ బాబు గారు, ఇలాంటి వాళ్ళు ఎవరు, అల్లు రామలింగయ్య గారు. అమ్మగారు డెత్ అయ్యాకండి నాకు కండోలెన్స్ చెప్పిన వ్యక్తులు ఇద్దరే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నన్ను ఎవరు పిలవలా, ఎవరు అమ్మగారు పోయారని కూడా నన్ను ఎవరు అడగలేదండి తెలుగు ఇండస్ట్రీలో. మమ్మీ పోయిన రోజు నైట్ 8:45 నాకు ఆ టైం బాగా గుర్తుంది. శోభన్ బాబు గారు ఫోన్ చేశారు. నేనే సర్ప్రైజ్ అయ్యాను. శోభన్ బాబు గారిని, అవునమ్మా నేనే మాట్లాడుతున్నాను, అమ్మగారు పోయారని విన్నాను, నీకెప్పుడు ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా, ఏ హెల్ప్ కావాలన్నా నువ్వు హెసిటేట్ చేయొద్దు, నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా నువ్వు రా, నేను ఏమైనా చేస్తాను అమ్మగారి కోసం, నీకు నేను ఒక్కదాన్నే ఉన్నాను నువ్వు అనుకోవద్దు, ఎందుకంటే నువ్వు అమ్మగారికి ఒక్కదానివే బిడ్డవని నాకు తెలుసు, ఇంకెవరు అక్కడ సపోర్ట్ లేరని తెలుసు, నువ్వు ఫోన్ చేసి నా దగ్గరికి రా, నేను తెలుగు ఇండస్ట్రీ నీతో ఉందని అనుకో, నేను ఉన్నాను, నేను ఏం చేయాలన్నా నేను చేస్తానమ్మా, నువ్వు హెసిటేట్ అవ్వద్దు అన్నారు. మరుసటి రోజు మార్నింగ్ వచ్చి నాకు ఇంకో సర్ప్రైజ్, అల్లు రామలింగయ్య గారు వచ్చారు. ఆయన వచ్చి ఒక 1 అవర్ కూర్చొని అతను మాట్లాడి, ఆయన చిన్నప్పుడు చూసేవారు, నేను హాలిడేస్ అప్పుడు మమ్మీతో గోల్ పెట్టి షూటింగ్కి వెళ్ళేదాన్ని కదా, నువ్వు అల్లరి చేసి వచ్చేదాను కదా మీ అమ్మతో షూటింగ్ చూడాలని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు. ఆవిడ అంత మంచి ఆర్టిస్టు, నాకు ఒక ఫ్రెండ్ ఆవిడ అని చెప్పి ఒక వన్ అవర్ దాకా మాట్లాడారండి నా దగ్గర. మాట్లాడి రామలింగయ్య గారు వీళ్ళిద్దరే కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక కండోలెన్స్ కూడా నాకు ఎవరు చెప్పాలి. ఆవిడ ఇన్ని పిక్చర్లు చేసింది. నేను ఇప్పుడు డైరెక్టర్ నెల్సన్ గారు ఉన్నారు కదండి, జైలర్ అవన్నీ తీశారు. ఆయన పిక్చర్ తమిళ్ బ్లడీ బెగ్గర్ అని ఒక పిక్చర్ అండి, కంప్లీట్ అయింది, ఇప్పుడు రిలీజ్కి వస్తుంది ఆ పిక్చరు. శివబాలన్ గారు డైరెక్టర్, కవిన్ గారు హీరో. అందులో చాలా ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను నేను చేస్తున్నాను. సో అక్కడ వచ్చి కొంతమంది తెలుగు పీపుల్ ఉన్నారు ఆ టీంలో. వాళ్ళు అడిగారు నన్ను, అమ్మ ఫిలిం నగర్లో ల్యాండ్ ఉందా మీ అమ్మకు అన్నారు. చెప్పండి లేదండి అదంతా ఏమీ లేదు అని. అదేంటి మీ అమ్మగారికి ల్యాండ్ ఇవ్వకపోవడం ఏంటి ఫిలిం నగర్లో, నువ్వు ఫాలో అప్ చేసి ఎవరన్నా అడగవా నువ్వు అని అడిగారు. నాకు అసలు కాంటాక్ట్సే లేవండి హైదరాబాద్లో, నాకు అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు, ఎవరితో కాంటాక్ట్ చేయాలో నాకు తెలియదు. లేదమ్మా ఇప్పుడు కూడా ఏం లేదు, ఎవరిని కాంటాక్ట్ చేయాలో చేసి చెప్పి ఇట్లా ఫిలిం నగర్లో కూడా మా అమ్మగారికి ఏమీ ఇవ్వలేదు అని చెప్పి చెప్పండి. తెలుగు ఇండస్ట్రీ వచ్చి మమ్మీకి ఏం చేయలేదండి, లాస్ట్ డేస్లో చేయలే. ఆవిడ తరపు నేను ఉన్నాను, నాకు ఏమీ చేయలే, అది ఎందుకో నాకు తెలియదు. ఆవిడ గారికి న్యాయంగా ఫిలిం నగర్లో ఒక ల్యాండ్ ఇచ్చుంటే బాగుండేదండి అమ్మగారికి. ఆర్టిస్టు అసోసియేషన్ మెంబర్ ఆవిడ. సో నన్ను అడుగుతున్నారు, నెల్సన్ గారి ప్రాజెక్ట్స్కి వెళ్ళినప్పుడు అడుగుతున్నాడు, మలయాళం పిక్చర్లు చేస్తున్నావు, తమిళ పిక్చర్లు చేస్తున్నావు, నువ్వు తెలుగు ఎందుకు చేయట్లా, ట్రై చేయొచ్చు కదా, మీ అమ్మగారు ఉన్నారు కదా నీకు బ్యాక్గ్రౌండ్ అని చెప్పి. అంటే నేను చెప్పాను అమ్మగారు మాత్రమే ఉంది, నేను అదే చెప్పాను, అమ్మగారు పోయినప్పుడు నాకు కండోలెన్స్ కూడా ఎవరు చెప్పలా. ఇప్పుడు అమ్మగారు బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వేషాలు వస్తాయి అంటారా మీరు? నేను వచ్చి ఒక న్యూ కమర్గా నేను అప్రోచ్ చేయడానికి నాకు అక్కడ కాంటాక్ట్స్ లేవు. నాకు చాలా ఇంట్రెస్ట్ తెలుగు పిక్చర్ చేయాలని. మలయాళం నేను ఆల్రెడీ తెలుసండి, ఎక్కడక్కడ లీడ్ రోల్స్ కూడా నేను చేస్తున్నాను హరిహరన్ గారి పిక్చర్లో వాటిలో. సలీమా అంటే మలయాళంలో అందరికీ తెలుసు. నేను ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. తమిళ్ వచ్చి వెబ్ సిరీస్ చేస్తున్నాను. నెల్సన్ గారి పిక్చర్ వచ్చి ఇట్స్ వెరీ గుడ్ రోల్. చెప్పాను కదా మీకు, నాకు తెలుగు చెయ్యాలి అని చాలా ఇంట్రెస్ట్. ఆల్రెడీ తెలుగులో మేఘ సందేశం నాగేశ్వర గారు కూతురుగా చేశారు. ఇప్పుడు చెయ్యాలండి, మంచి క్యారెక్టర్స్ నేను చెయ్యాలి అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను, చెయ్యాలి. ఓకే, నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చెయ్యాలని నా హంబుల్ రిక్వెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.